వెబ్ ఎంబీబీఎస్కి వెబ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. 2 రోజులు గడిచిపోయి ఇంకొక రోజు మిగిలి ఉంది. ఒక షాకింగ్ పరిణామం. మళ్ళీ సుప్రీంకోర్టులో కౌన్సిలింగ్పై కేసు. కల్లూరి నాగనరసింహ అభిరామ్ మరికొందరు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు స్టే ఇవ్వడము, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కేసు తీర్పు మీద స్టే ఇవ్వడం జరిగింది. ఆ స్టే స్థానికతకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 33వ జీవో, దానికి సవరణగా ఉన్నటువంటి 3A గురించి. ఎవరైతే 4 సంవత్సరాలు 9, 10 ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ లేదా 10+1, 10+2 తెలంగాణలో చదివిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటూ ఇవ్వబడినటువంటి 3A సవరణని తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ సంవత్సరానికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తాము అంటే 135 మంది కోర్టు కేసు వేసిన వారికి అనుమతించడం జరిగింది. ఈ విషయంలో మరికొంతమంది విద్యార్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇది షాకింగ్ పరిణామం. అయితే సెప్టెంబర్ 5లో హైకోర్టు తీర్పు చెప్తే సుప్రీంకోర్టుకు వెళ్ళిన క్రమంలో 17th అన్నారు, అది 19th జరిగింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈసారికి యాక్సెప్ట్ చేసింది. కానీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైకోర్టులో కేసు వేసిన వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, అందరికీ పర్మిషన్ ఇవ్వాలి, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ ఇవ్వాలి అని కోర్టులో కేసు వేశారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం రోజు దీని మీద మినహాయింపులతో కూడి హైకోర్టుకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ హాజరు కావచ్చని తెలపడం జరిగింది. అయితే హైకోర్టుకు వెళ్ళిన వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి ఇవ్వాలని ఇప్పుడు కోర్టు వెళ్తే దాని మీద స్టే విధించాం. అలాగే ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేశాం. ఈ పిటిషన్ మళ్ళీ శుక్రవారం రోజు వీళ్ళ ముందుకు వచ్చింది. గతంలో హైకోర్టు ఆశ్రయించిన విద్యార్థులతో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నిటిపై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థుల తరపున న్యాయవాదులు వాదనను వినిపిస్తూ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులని కౌన్సిలింగ్కి అనుమతించడం సరైంది కాదు, అర్హులందరినీ కౌన్సిలింగ్కి అనుమతించాలని వాదించారు. దీనికి సిజే స్పందిస్తూ జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ మళ్ళీ ఆ తీర్పును సవరించాలంటే త్రిసభ్య ధర్మాసనం ఉండాలి. ప్రస్తుతము పార్దీవాలా అందుబాటులో లేరు కనుక, జస్టిస్ పార్దీవాలా గారు అందుబాటులో లేరు కనుక జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ఈ ద్విసభ్య ధర్మాసనం దాన్ని సవరించలేదు. ఇది సవరించాలంటే 3 బెంచ్ ఉండాలి. దీన్ని సోమవారానికి వాయిదా వేస్తాం, సోమవారం రోజు దీని మీద వాదనలు వింటామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 29వ తారీఖు 6 గంటలకి వెబ్ ఆప్షన్స్ ముగుస్తాయి. అంటే రేపు ఆదివారం, సోమవారం తీర్పు ఉంది. దీనికి సంబంధించి హైకోర్టు నుంచి న్యాయవాది కూడా పాల్గొనడం చేత, అడ్వకేట్ జనరల్ హైకోర్టు సంబంధించి హైకోర్టు ప్రతినిధి పాల్గొనడం చేత ఈ విషయము వైద్య విద్యా పరిషత్ మరియు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి తెలియజేయడం జరిగింది. అంటే వెబ్ కౌన్సిలింగ్ ముగిసినప్పటికీ కూడా ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ముందే రాకపోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుసరించి లేదా 14వ తారీఖు 4 వారాల పాటు వాయిదా వేసినటువంటి ఆ 135 మందికి సంబంధించింది కండిషన్ టు అప్లై అన్నారు. కానీ విద్యార్థులకు నష్టం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వదు. వీళ్ళని కూడా అనుమతించాలని అంటుంది కనుక మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇంకొక 2-3 రోజులు పొడిగించే అవకాశం అంటే సోమవారం రోజు సాయంకాలం వస్తే అది మంగళవారం నుండి లేదా బుధవారం నుండి కొత్త వెబ్ ఆప్షన్స్కి అవకాశం ఇస్తారు. ఇక్కడ ఇప్పుడు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ 54 కాలేజీలకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళందరూ 54 కాలేజీలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. కొత్తగా వచ్చే వారికి మీకంటే మెరుగైన ర్యాంక్ ఉంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళ కొద్దిమందికి సీట్లు రాకపోవచ్చు. అందుకని మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇది విద్యార్థులకు ఇబ్బందికరమైన పరిస్థితి కనుక ఈ కోర్టు ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ దీన్ని ఇప్పటితో వేస్తున్నాం, ఇంకెవరికి కూడా కోర్టుకు రావడానికి వీల్లేదంటుందా, ఇంకేముంటుందో చూడాలి. కానీ ఇప్పుడైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్ల నిండులు అక్టోబర్
1 నుండి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 31 లోపు ఈ అడ్మిషన్స్ అన్నీ పూర్తి అవ్వాలంటే త్వరగానే అవ్వాలి. కానీ ఏం జరుగుతుందో చూడాలి. ఈ మధ్యలో దసరా, దీపావళి సంబంధించిన హాలిడేస్ కూడా వస్తున్నవి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ హాలిడేస్లో కూడా తప్పకుండా కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అండ్ రాష్ట్ర న్యాయశాఖ కలిసి వర్క్ చేస్తూ విద్యార్థులకు మేలు చేయడానికి, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర న్యాయ విభాగం, రాష్ట్రంలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ముఖ్యమంత్రిని కూడా ఈరోజు కలిసినట్టుగా ఒక అంశం బయటకు వచ్చింది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఇది సంచలన వార్తే. ఎవరికైనా సంచలనం కాదనుకుంటే నేనేం చేయలేను. మీ పిల్లలకు మీరు కోరుకున్న కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావాలని, మీకు అన్యాయం జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కూరపాటి మోహన్ మరొక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.